వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, గ్యాస్ట్రంటాలజిస్ట్, సాయిరామ్ హాస్పిటల్స్ ఖమ్మం. ఒక గంట క్రితం గంధసిరి నుంచి ఒక 6 ఏళ్ల పిల్లగాడిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఎలక్ట్రికల్ బాక్స్లోని కాయిన్ లాంటి వస్తువు చాలా షార్ప్గా ఉంది. ఆ కాయిన్ మింగితే అది ఇక్కడ గొంతులో తట్టుకొని పోయింది. హాలిడే కాబట్టి పిల్లగాడు ఆడుకుంటున్నాడు, హోలీ హాలిడే కాబట్టి ఆడుకుంటూ అది మింగేశాడు. గొంతులో తట్టుకోవడం వల్ల చాలా అపస్మారక స్థితిలో చాలా అంటే వామిటింగ్స్ అవుతూ గాలాడక చాలా క్లిష్టమైన పరిస్థితిలో తీసుకొచ్చారు. వెంటనే మా క్రిటికల్ కేర్ టీమ్ స్పందించి బాబుని స్టెబిలైజ్ చేసి ఎక్స్రే తీస్తే ఆ కాయిన్ ఇక్కడ క్లియర్గా గొంతులో తట్టుకున్నట్టుగా కనబడుతుంది. వెంటనే అనస్థీషియా ఇచ్చేసి ఆ కాయిన్ని పీడియాట్రిక్ ఎండోస్కోప్ ద్వారా బయటికి తీయడం జరిగింది. అండ్ బాబు ఇప్పుడు అదృష్టవశాత్తు స్టేబుల్గా ఉన్నాడు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ మధ్య రీసెంట్గా ఇట్లా ఫారిన్ బాడీ ఇంజెక్షన్ అంటాను దీన్ని, ఇలాంటి కాయిన్స్, బోల్ట్స్, సేఫ్టీ పిన్స్ ఇలాంటివి మింగుతూ చాలామంది పిల్లలు వస్తున్నారు. పేరెంట్స్కి నా సూచన, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ 1 to 5 years పిల్లలు ఆడుకునేటప్పుడు అండర్ సూపర్విజన్ ఆడుకోవాలి. పిల్లలు మీ సూపర్విజన్లో ఆడుకోవాలి. అండ్ వారికి అందుబాటులో ఈ చిన్న కాయిన్స్, బోల్ట్స్, నట్స్, బటన్ బ్యాటరీస్, ఎస్పెషల్లీ టాయ్ కార్స్లో బటన్ బ్యాటరీస్ ఉంటాయి, అలాంటివి వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చూసుకోండి. బటన్ బ్యాటరీస్ అయితే మటుకు అసలు లోపలికి వెళ్ళి యాసిడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, పేగుకి రంధ్రం పడే ఛాన్స్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏమన్నా మింగితే మీకు తెలియకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. మీ దగ్గరలో డాక్టర్ని సంప్రదించండి. ఎక్కువ డిలే చేయకూడదు. ఎందుకంటే పిల్లల ఈ అన్నవాహిక అండ్ పేగులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ మెటల్ అనేది అక్కడ కోసుకున్నట్టుగా అవుతే ఇబ్బంది అవుతుంది. లక్కీలీ వీ హ్యావ్ సేవ్ దిస్ చైల్డ్. జనరల్గా అంటే చిన్నపిల్లలు కాబట్టి అనస్థీషియా ఇచ్చి తీయవలసి వస్తుంది. అనస్థిస్ట్ 3,000 to 5,000 అలా తీసుకుంటారు. అండ్ పరికరాల ఖర్చు అనదర్ ఇంకొక 4,000-5,000 వరకు అవుతుంటుంది. నా సూచనలు, పిల్లలు అండర్ సూపర్విజన్ ఆడుకోవాలి. పిల్లలు ఇల్లంతా తిరుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టేబుల్ ఉంటుంది, స్టూల్ ఉంటుంది, వాటి మీద ఏ కాయిన్సో, నట్సో, బ్యాటరీసో, రీసెంట్గా ఒక పిల్లగాడు హనుమాన్ బిళ్ళ మింగేసి వచ్చాడు. సో అవి అందుబాటులో లేకుండా చూసుకోవాలి పిల్లలకి మెయిన్గా. ఒకవేళ మింగినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 1-2 years పిల్లలు అయితే వెంటనే వాళ్ళ పిల్లల కాలు పట్టుకొని పైకి లేపాలి. పైకి లేపితే వెంటనే అది ఇట్లా భుజం మీద తడితే వెంటనే ఆ కాయిన్ కక్కేస్తారు అన్నట్టు వాళ్ళు. లేదు పెద్ద పిల్లలు అనుకోండి, 5 years 6 years అనుకోండి, హీల్మ్లిచ్ మాన్యూర్ అంటారు. పిల్లగాడిని వెనక నుంచి పట్టుకుని ఇట్లా పైకి ఇట్లా అది ఉన్నట్టు ఇట్లా జర్క్స్ ఇవ్వాలి, వెంటనే కక్కేస్తారు. అది జరగని పరిస్థితిలో వెంటనే హాస్పిటల్కి సంబంధించడం బెటర్. మా పేరు శిరీష్ అండి. నా పేరు కృష్ణ. మధ్యాహ్నం టైంలో మేము పనుకున్నాము. అన్నం తిని పనుకునేసరికి పిల్లగాళ్ళు టీవీ పెట్టుకొని అట్నే చూసుకుంటా, మరి ఆ బిల్లలు ఎంత తెచ్చుకున్నారో తెలియదు, బిల్ల తెచ్చుకొని నోట్లో వేసుకొని ఒకసారి వాక్ అంటే ఏందని లేచి చూస్తే ఏమైందంటే ఇట్లా మింగినా అన్నాడు. సర్లేమ్మా అని ఇక ఆర్ఎంపీ డాక్టర్ అని కనుక్కొని ఇట్లా ఫోన్ చేస్తే ఈ హాస్పిటల్లో పోండి ఇక్కడికంటే ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారు మంచిగానే చూశాడు. పర్లేదు మంచిగానే ఉంది. మరి గంధసిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.